రీసెంట్ టైమ్స్లో చాలా స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఒకేసారి 2 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేస్తాయి. ఒకటి బేస్ మోడల్, ఒకటి ప్రో మోడల్. బేస్ మోడల్లో టెలిఫోటో కెమెరా యూజ్ చేస్తారు, ప్రో మోడల్లో పెరిస్కోపిక్ కెమెరా యూజ్ చేస్తారు. ఇది మనం రీసెంట్గా లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 3A సిరీస్లో చూస్తాం. ఇది బేస్ మోడల్, ప్రో మోడల్. బేస్ మోడల్లో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది, ప్రో మోడల్లో 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది. ఏదో కొత్తగా నథింగ్ ఫోన్లో వచ్చింది కాదు, చాలా ఫోన్స్లో లైక్ రియల్మీలో చూసుకుంటే రియల్మీ 12 సిరీస్ నుంచి 12 ప్రో, 12 ప్రో ప్లస్, 12 ప్రోలో టెలిఫోటో కెమెరా ఉంటుంది, 12 ప్రో ప్లస్లో పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది. ఇలా చాలా బ్రాండ్స్ మీకు సామ్సంగ్ కానివ్వండి, వివో కానివ్వండి, షామీ 15 సిరీస్ మనం లాంచ్ అయ్యి దానిలో బేస్ మోడల్లో టెలిఫోటో కెమెరా ఉంటుంది, అల్ట్రా మోడల్లో పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది. సో అసలు ఈ పెరిస్కోపిక్ కి టెలిఫోటోకి డిఫరెన్స్ ఏంటి, దేనిలో మీకు ఫోటోస్ బెటర్గా వస్తాయి, అండ్ పెరిస్కోపిక్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు మన ఫోన్లో ఒక 2-3 కెమెరాస్ అన్నా ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ 3 కెమెరాస్ ఉన్నాయనుకోండి, ప్రతి ఒక్క కెమెరాకి డిఫరెంట్ ఫోకల్ లెంత్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉందనుకోండి, దానికి 15mm ఫోకల్ లెంత్, 16mm ఫోకల్ లెంత్ ఉంటుంది, మీకు బాగా వైడ్ వస్తుంది అనమాట, వైడ్ ఫ్రేమింగ్ వస్తుంది. అదే మెయిన్ కెమెరా చూసుకుంటే 23mm, 25mm ఆ రేంజ్లో ఫోకల్ లెంత్ ఉంటుంది అనమాట, అంటే మీకు మీడియం ఫ్రేమ్, కరెక్ట్ ఫ్రేమింగ్ వస్తుంది. అదే టెలిఫోటో కెమెరాలో 50mm ఫోకల్ లెంత్ ఉంటుంది, అంటే కొంచెం జూమ్ అయ్యి మీకు మంచి ఫ్రేమింగ్ వస్తుంది అనమాట. సో ఈ ఫోకల్ లెంత్ పెరిగే కొద్దీ ఇంకా దగ్గరికి జూమ్ అవుతూ వెళ్తుంది అనమాట. అయితే అసలు ఈ ఫోకల్ లెంత్ అంటే ఏంటి? ఫోకల్ లెంత్ అంటే లెన్స్కి సెన్సార్కి మధ్యలో డిస్టెన్స్. మన ఫోన్లో ఎన్ని కెమెరాస్ ఉన్నాయో ప్రతి కెమెరాకి సెపరేట్ సెన్సార్స్ ఉంటాయి. మనం సోనీ IMX సెన్సార్స్ అని, సోనీ LYT సెన్సార్స్ అని, ఇట్లా డిఫరెంట్ సెన్సార్స్ అని వింటూ ఉంటాం మనం. సో ప్రతి ఒక్క కెమెరాకి ఒక్కొక్క సెన్సార్ ఉంటుంది అనమాట. లైట్ లెన్స్ ద్వారా ఆ సెన్సార్ మీద పడి మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఫోకల్ లెంత్ అంటే ఆ సెన్సార్కి లెన్స్కి ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని ఫోకల్ లెంత్ అంటాం. సో టెలిఫోటో కెమెరాలో అప్రాక్సిమేట్గా 50mm ఫోకల్ లెంత్ ఉంటుంది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, 50mm ఫోకల్ లెంత్ అంటే 5 సెంటీమీటర్స్. సో లెన్స్కి సెన్సార్కి 5 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండాలి. ఇక్కడ అసలు ఫోన్ థిక్నెస్సే మహా అయితే 2 సెంటీమీటర్స్ ఉంటుంది. మరి 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఎలా వస్తుంది బ్రో అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఈ ఫోకల్ లెంత్ కాన్సెప్ట్ అనేది ఫిజికల్ లెన్సెస్లో, కెమెరా లెన్సెస్లో ఏదో చూస్తారు, లైక్ ఇది 50mm ఫోకల్ లెంత్ లెన్స్ అనమాట. సో ఈ ఎక్స్ట్రా లైన్ తీసేస్తే, సో ఇక్కడ లెన్స్ ఉంటుంది, ఇక్కడ సెన్సార్ ఉంటుంది. సో స్కేల్ పెట్టి కరెక్ట్గా మెజర్ చేస్తే లెన్స్కి సెన్సార్కి కరెక్ట్గా 5 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఇది 50mm ఫోకల్ లెంత్ లెన్స్. సో 50mm ఫోకల్ లెంత్లో మీకు మంచి ఫ్రేమింగ్ వస్తుంది అనమాట. బట్ ఇదే లెన్స్ని మన స్మార్ట్ ఫోన్లో పెట్టాలంటే ఇంత డిస్టెన్స్ వస్తుంది, ఇట్లా వస్తుంది అనమాట కెమెరా. సో ఇట్లా వచ్చిందంటే ఎవడు వాడు ఫోన్ని జోలు పెట్టుకొని కుదరదు. సో దీనికోసం ఏం చేస్తున్నారంటే, జనరల్గా ప్రొఫెషనల్ కెమెరా లెన్సుల్లో ఒకటే లెన్స్ ఉంటుంది, ఒకటే ఇమేజ్ సెన్సార్ ఉంటుంది. బట్ స్మార్ట్ ఫోన్లో ఏం చేస్తారంటే ఒక్కొక్క కెమెరాలో 3-4 లెన్సులు పెడతారనమాట. మీరు ఏదైనా స్మార్ట్ ఫోన్ కెమెరా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, వాటిలో చూస్తే ఒక్కొక్క కెమెరాకి 3-4 లెన్సులు కనిపిస్తుంటాయి. ఇక్కడ నేను బీరోల్ చేస్తుంటా, 3-4 లెన్సులు ఉంటాయి అనమాట. సో అన్ని లెన్సులు ఎందుకు పెడతారంటే ఈ లెన్సెస్ అన్ని కూడా కర్వ్డ్ లెన్సెస్ అనమాట, కొంచెం కర్వ్ అయి ఉంటాయి. సో ఈ కర్వ్డ్ లెన్సెస్ యూజ్ చేయడం వల్ల లైట్ అనేది డిఫరెంట్ యాంగిల్స్లో బెండ్ అయ్యి మీకు సెన్సార్ మీద పడుతుంది. సో ఈ లెన్సెస్ యూజ్ చేయడం వల్ల మీరు ఎంత డిస్టెన్స్ పెడితే వచ్చే ఫ్రేమింగ్ ఈ కొద్ది డిస్టెన్స్లోనే అచీవ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే నంబర్ ఆఫ్ లెన్సెస్ మనం పెట్టాం కాబట్టి దీనిలో ఉండే ఫ్రేమింగ్ దీనిలో అచీవ్ చేయొచ్చు. సో ఎండ్ ఆఫ్ ది డే మనం 3-4 లెన్సులు వాడాం కాబట్టి మనకి దీనిలో వచ్చే ఫ్రేమింగే ఈ ఫోన్లో కూడా వస్తుంది అనమాట. సో ఈ ఫోకల్ లెంత్ అనేది ఫిజికల్ డిస్టెన్స్ కాదు, లెన్స్కి సెన్సార్కి ఉన్న ఫిజికల్ డిస్టెన్స్ కాదు, ఒక ఆప్టికల్ డిస్టెన్స్ అనుకోండి. జస్ట్ పేరుకు మాత్రమే, రియల్గా అంత డిస్టెన్స్ ఉండదు. ఇంతవరకు బాగానే ఉంది, 50mm ఫోకల్ లెంత్ టెలిఫోటో కెమెరా ఇంతవరకు బాగానే ఉంది. సో ఇంకా జూమ్ వెళ్ళాలి, 50mm కాదు, నేను 85mm వెళ్ళాలి, లేదంటే 100mm ఫోకల్ లెంత్ వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి 120 అట్లా వెళ్ళాలనుకోండి. సో అప్పుడు మీరు ఇంకా లెన్స్లు యాడ్ చేసుకుంటూ పోవాలి మధ్యలో. ఇంకా లెన్స్లు యాడ్ చేసుకుంటూ పోతే ఈ కెమెరా పంప్ ఇంకా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఇట్లా ఆ కెమెరా ఇట్లా ముందుకు వస్తుంది అనమాట. మిగతా కెమెరాలని లోపలికి ఉంటాయి, ఆ టెలిఫోటో కెమెరా మాత్రం ఇట్లా ముందుకు వచ్చి ఉంటుంది. చూడడానికి బాగోదు కదా. సో దానికోసం వీళ్ళు ఏం చేశారంటే పెరిస్కోపిక్ కెమెరా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ పెరిస్కోపిక్ కెమెరా ఎలా పనిచేస్తుంది అంటే, జనరల్గా ఫోన్కి ప్యారల్గా సెన్సార్ ఉంటుంది, ఫోన్కి ప్యారల్గానే లెన్స్ కూడా ఉంటుంది. సో లైట్ ఇలా లెన్స్ ద్వారా పాస్ అయ్యి సెన్సార్ మీద పడుతుంది, అంతే కదా. బట్ ఈ పెరిస్కోపిక్ కెమెరాలో ఏమవుతుందంటే ఈ లెన్సులు అనేవి ముందుకు రావు, కిందకి వెళ్తాయి అనమాట. ఇట్లా వరుసగా ఒకదాని కింద ఒకటి వస్తాయి. ఆ లెన్సుల పైన ఒక ప్రిజం పెడతారనమాట. ఈ ప్రిజం ఏం చేస్తుందంటే వచ్చే లైట్ని 90 degreesకి బెండ్ చేసి లోపలికి పంపిస్తుంది అనమాట. సో లెన్సులన్నీ ఫోన్కి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఎప్పుడైతే లైట్ వచ్చే ప్రిజం టచ్ అవుతుందో 90 degreesకి రిఫ్లెక్ట్ అయ్యి ఆ లెన్సెస్ ద్వారా సెన్సార్లో పడుతుంది అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎన్ని కావాలంటే లెన్సులు పెట్టుకోవచ్చు. మధ్యలో 3 పెట్టుకుంటారా, 4 పెట్టుకుంటారా, 5 పెట్టుకుంటారా, మీ ఇష్టం. ఎన్ని కావాలంటే లెన్సులు పెట్టుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కువ డిస్టెన్స్ అచీవ్ చేయొచ్చు. లైక్ 85mm, 100mm, ఇంకా లాంగ్ వెళ్తే లాంగర్ డిజిటల్ జూమ్స్ కూడా అచీవ్ చేయొచ్చు. లైక్ 60x, 100x, 120x, ఇంత లాంగ్ రేంజ్ డిజిటల్ జూమ్ కూడా మనం దీనిలో అచీవ్ చేయొచ్చు. సో మీకు చూడగానే అర్థమైపోద్ది టెలిఫోటోకి పెరిస్కోపిక్ డిఫరెన్స్. చాలా బ్రాండ్స్ ఏం చేస్తాయంటే టెలిఫోటో కెమెరాని ఇచ్చి పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అని చెప్తాయి బయటికి, కానీ అవి నార్మల్గా టెలిఫోటో కెమెరాసే. మనకు చూడగానే అర్థమవుద్ది. ఇప్పుడు ఇవన్నీ నార్మల్గా సర్కిల్ షేప్లో ఉన్నాయంటే అవి నార్మల్ లెన్స్లే. ఒకవేళ మీకు బాక్స్ షేప్లో ఇక్కడ చూడొచ్చు, ప్రిజం లాగా ఒక బాక్స్ షేప్లో ఉందంటే అది పెరిస్కోపిక్ కెమెరా అనమాట. దేనిలోనే అలాగే ఉంటుంది, బాక్స్ షేప్లో ఉందంటే అది పెరిస్కోపిక్ కెమెరా. సో ఈ టెలిఫోటో కెమెరాలో మీరు అంత ఎక్కువ జూమ్ వెళ్ళలేరు. సో జూమ్ వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా పెరిస్కోపిక్ కెమెరా యూజ్ చేయాలి. సరే, మరి పెరిస్కోపిక్ కెమెరా వల్ల డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటే కెమెరా బంప్ కొంచెం ముందుకు వస్తుంది, ఎందుకంటే ప్రిజం పెడతాం కాబట్టి ఆ థిక్నెస్ కొంచెం ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఏ ఫోన్ అయినా తీసుకోండి, పెరిస్కోపిక్ కెమెరా ఉన్న ఏ ఫోన్ అయినా తీసుకోండి,
మీ కెమెరా బంపు ఖచ్చితంగా కొంచెం ముందుకు వచ్చి ఉంటుంది. సో మీరు టేబుల్ మీద పెట్టినా ఇలా కదులుతూ ఉంటుంది అనమాట. సో ఇది మేజర్ డిసడ్వాంటేజ్ పెరిస్కోపిక్ కెమెరా వల్ల. సో ఓవరాల్గా టెలిఫోటో కెమెరాలో ఫొటోస్ బాగా వస్తాయా, పెరిస్కోపిక్లో బాగా వస్తాయా అంటే 100% పెరిస్కోపిక్ కెమెరాతోనే ఫోటోలు బాగా వస్తాయి. పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవాలన్నా, ఫోటోలు తీసుకోవాలన్నా పెరిస్కోపిక్ కెమెరాలోనే మీకు బెటర్ ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ వస్తాయి కంపేర్ టు టెలిఫోటో. టెలిఫోటో వేస్ట్ అని కాదు, టెలిఫోటో కూడా బాగానే వస్తాయి కానీ పెరిస్కోపిక్లో ఇంకా బాగా వస్తాయి. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ బాయ్. జై హింద్.